కళ్యాణ్ గారు ఎప్పుడు చూడు అబద్ధాలు పుట్ట తప్ప రాజకీయాల కోసం, ఆయన రాజకీయం కోసం, ఆయన స్వార్థం కోసమే రాజకీయం చేస్తాడే తప్ప ఏదైతే జనసేన ఈ కార్యకర్తల కోసం కానీ, జనసేన నాయకుల కోసం కానీ ఏ రోజు చేసింది లేదు. సరే, నాయకులు కార్యకర్తల కంటే పక్కకు పెట్టండి. సొంత కుటుంబం, చేసుకున్న భార్యకి, చేసుకున్న పిల్లలకి న్యాయం చేశాడా పవన్ కళ్యాణ్ గారు? ఈరోజు పిఠాపురంలో సభలో మాట్లాడుతూ, నేను అది చేస్తాను, మీకు ఏ సమస్య ఉన్నా తీరుస్తాను, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు అని మాట్లాడుతూ, ఒక పక్క ఈ జబర్దస్త్ టీము, పవన్ కళ్యాణ్ గారు చాలా గొప్ప మనసు గలవారు, సొంత కుటుంబాన్ని వదిలేసి మీకోసం వచ్చాడు, మీకు ఏ సమస్య ఉన్నా కానీ అండగా నిలబడతారు అని సొంత కుటుంబాన్ని చూసుకొని లేని వాళ్ళు పిఠాపురం ప్రజల్ని ఎట్ట చూస్తారు? సొంత భార్యని హాస్పిటల్కి తీసుకుపోలేని వ్యక్తి పిఠాపురాన్ని ఎలా తీసుకెళ్తారు? పిఠాపురం ప్రజలకి ఎలా చూస్తారు? అవునా కదా వాస్తవం? సొంతగా పెళ్లి చేసుకొని పిల్లల్ని కనుక్కున్న భార్యకే చూసుకోలేకపోతే మిగతా ఇంకెలా చేస్తారు? ఒక వీడియో పెడుతున్నా చూడండి, మీరు దాని తర్వాత మాట్లాడతాం. ఒకసారి వినండి మీరు కానీ. మీకు చెప్తున్నా, దివ్యాంగుల సోదరులందరికీ, సోదరీమణులందరికీ గుండె కరిగిపోతుంది మీ బాధలు చూస్తే. గుండె కరిగిపోతుంది అంటున్నారు కదా, మరి ఇప్పటిదాకా ఎక్కడికి పోయాడు పవన్ కళ్యాణ్ గారు? ఇప్పటికిప్పుడు ఏదైతే పిఠాపురంలో అభ్యర్థిగా నిలబడి ఈ నియోజకవర్గం నిలబడ్డప్పుడే ఇప్పుడు మీ బాధలో పవన్ కళ్యాణ్ గారికి కనపడ్డాయే తప్ప ఇంతకుముందు కనపడలేదా పవన్ కళ్యాణ్ గారికి? కుటుంబ సభ్యు ఏదైతే రేణుకా దేశాయ్ గతంలో కానీ నాకు ఆర్ట్కి సంబంధించిన బాధతోటి అంత బాధపడిపోతూ ఇబ్బందులు పడుతుంటే కనీసం ఆమెకి హెల్ప్ చేసింది లేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు పిఠాపురంకి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్లో పెద్ద హాస్పిటల్ డాక్టర్లు నాకు తెలుసు, వాళ్ళందరినీ తీసుకొస్తా, వాళ్ళందరి సమస్యలు తీర్చే విధంగా చూస్తా. నా ఫ్రెండ్సే ఉన్నారు, పెద్ద కంపెనీలు తీసుకొచ్చిస్తాను, పిఠాపురాన్ని ప్రపంచ పటంలోకి పెడతాను అని ఎన్ని అబద్ధాలు, ఎన్ని బూటకం, ఒక రాజకీయం, ఒక ఎలక్షన్స్ కోసం వచ్చి ఇన్ని బూటకం మాటలు మాట్లాడుతున్నాడే తప్ప మరొకటి లేదని స్పష్టంగా అర్థమవుతుంది. పిఠాపురంలో ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఓడిపోవడం